కేఎఫ్‌సీ స్టైల్ చికెన్ రెసిపీ మనం ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ క్విక్‌గా అయితే చేసుకోవచ్చు. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి ఎలా చేయాలి ఈ కేఎఫ్‌సీ స్టైల్ చికెన్ రెసిపీ అన్నది మన ఫుల్ వీడియోలో అయితే చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృతికా పర్వేష్ దుబాయ్ వ్లాగ్స్. కేఎఫ్‌సీ స్టైల్ చికెన్ రెసిపీ కోసం మనం ఇక్కడైతే చికెన్ బ్రెస్ట్ తీసుకున్నాను. అంటే బోన్లెస్ చికెన్ 500 గ్రామ్స్ తీసుకుని మీడియం పీసెస్లో కట్ చేసుకోవాలి. లేదంటే ఇలాగ చికెన్ ఫింగర్స్లా కూడా కట్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. వీడియో నచ్చితే లైక్ ఇవ్వటం మర్చిపోకండి. అలాగే దుబాయ్లో అతిపెద్ద ఫిష్ మార్కెట్ వీడియో పోస్ట్ చేశాను. మన ఛానల్లో వెయిట్ లాస్ రెసిపీస్ కూడా ఉన్నాయి. ఒకసారి అయితే చూసేయండి. ఈ స్పైసీనెస్కి తగినంత కారం వేసుకోవాలి. కొద్దిగా పసుపు, మిరియాల పొడి కూడా మీ కారానికి తగినంత వేసుకోవాలి. ధనియాల పొడి వచ్చేసి 1 స్పూన్, జీలకర్ర పొడి వచ్చేసి 1/2 స్పూన్, గరం మసాలా 1/2 స్పూన్ వేసుకోవాలి. ఉప్పు కూడా మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. ఇక్కడ కారం, ఉప్పు అన్నది ఎప్పుడు కూడా మీ స్పైసీనెస్కి మీ టేస్ట్కి తగినంత వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వచ్చేసి 2 స్పూన్స్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 1 స్పూన్ వేసుకోవాలి. కోడిగుడ్డు ఒకటి వేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కేజీ చికెన్కి చేస్తున్నాను. మీరు కేజీకి చేస్తే కనుక డబుల్ ద క్వాంటిటీ వేసుకోవటమే. ఇక్కడ 1/2 లెమన్ స్క్వీజ్ చేసుకొని వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మన ఛానల్లో దుబాయ్కి సంబంధించిన మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇప్పుడు ఈ చికెన్ అన్నది మనం 30 మినిట్స్ మ్యారినేషన్ చేసుకోవాలి. కొన్ని కార్న్ఫ్లేక్స్ తీసుకొని కోర్స్గా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి. A few moments later. 30 మినిట్స్ తర్వాత చికెన్ అన్నది మ్యారినేషన్ అయిపోయింది. ఆల్రెడీ నేను కార్న్ఫ్లేక్స్ అన్నది కోర్స్గా బ్లెండ్ చేసి పెట్టుకున్నాను కదా. చికెన్ పీస్ అన్నది కార్న్ఫ్లేక్స్తో నీట్గా కోట్ చేసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లేక్స్ లేకపోతే కనుక మీరు బ్రెడ్ క్రమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. కార్న్ఫ్లేక్స్ అన్నది యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి టెక్స్చర్ అన్నది ఫ్రై చేసేటప్పుడు కేఎఫ్‌సీ స్టైల్లో వస్తుంది. మన ఛానల్లో ఆల్రెడీ నేను గోల్డ్కి సంబంధించిన వీడియో పెట్టాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడొచ్చు. స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఆల్రెడీ కోట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీస్ అన్నది అటు ఇటు ఫ్లిప్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకుని. తప్పకుండా ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి అన్నది కామెంట్స్లో షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాక పక్కన ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవటమే. చాలా సింపుల్గా మనం కేఎఫ్‌సీ స్టైల్లో చికెన్ని ఇంట్లోనే చేసేసుకోవచ్చు. సింపుల్ అండ్ క్విక్గా అయితే అయిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మన కేఎఫ్‌సీ స్టైల్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. కార్న్ఫ్లేక్స్ వేసుకోవటం వల్ల మనకి ఇక్కడ టెక్స్చర్ అన్నది చూసారా ఎంత బాగా కనిపిస్తుందో. సో తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. హోప్ యూ ఆల్ లైక్ ఇట్ టుడేస్ వీడియో. వీడియో నచ్చితే కనుక మీ వాల్యుబుల్ లైక్స్, అలాగే ఏమనిపించింది ఏంటి కామెంట్స్లో షేర్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. స్టే సేఫ్, స్టే హెల్తీ, బాయ్.